నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు ప్రధానంగా జేఎన్‌టీయూ పరిధిలోని మరియు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు దసరా సెలవు దినాలను పాటించడం లేదు అని చెప్పేసి ఫిర్యాదులు రావడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కళాశాలలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దసరా సెలవులను 14 రోజులుగా జరుపుకోవాలని చెప్పేసి ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు సెలవు దినాలను ప్రకటించింది. దానికి అనుగుణంగానే జేఎన్టీహెచ్ క్యాలెండర్ కూడా గతంలోనే దసరా సెలవులను సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు తీసుకుంది. అంటే దాదాపు 1 వీక్. మరి చాలా కళాశాలలు అది ఎక్కడ పాటించడం లేదు. వాళ్ళు పండుగకు 2 రోజులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే పండుగ ముందు రోజు, పండుగ రోజు, తర్వాత రోజే కాలేజీకి రావాలని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మీటింగ్లలో చెప్పారని చెప్పేసి కొంతమంది అధ్యాపకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే తెలియజేసేది యాజమాన్యానికి, కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద పండుగగా జరుపుకునేటువంటి దసరా పండుగకి సెలవు దినాలను ఖచ్చితంగా 7 రోజులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. జేఎన్టీహెచ్ క్యాలెండర్ ప్రకారంగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఖచ్చితంగా సెలవు దినాలను ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, ఎంబీఏ కాలేజ్, ఎంసీఏ కాలేజ్, ప్రతి కాలేజీకి మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు మాకు ఇదేమి పట్టదు, జేఎన్టీహెచ్ విడుదల చేసినటువంటి క్యాలెండర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి హాలిడేస్ కానీ మాకు సంబంధం లేదన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉండనట్టే లెక్క. తెలంగాణ రాష్ట్ర పండుగకి మనం ఇవ్వాల్సినటువంటి మర్యాద ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. దానికి అనుగుణంగానే దసరా పండుగ కూడా జరుపుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్డర్ ప్రకారంగా, ఆయా యూనివర్సిటీల నిబంధన ప్రకారంగా ఈ నెల 29 నుంచి సెలవు దినాలను ప్రకటించాలని మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క అధ్యాపకుడు, అధ్యాపకురాలు వారి యొక్క స్వస్థలాలకు వెళ్ళి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ 1 వీక్ హాలిడేస్ ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.